క్రికెట్ ఆడుతుంటాం. మనం బ్యాటింగ్కు వెళ్ళినప్పుడు వెంటనే అవుట్ అయిపోతాం. మళ్ళీ పెవిలియన్కు తిరిగి వస్తాం. అవుట్ కావడం సహజం అని అనుకున్నప్పుడు మనం బాధపడం. అయ్యో అవుట్ అయ్యాను, ఇక ఎలా అని. దాని మీదే జీవితమంతా ఆధారపడి ఉంది అని అనుకున్నప్పుడు మనకు ఎంతో దుఃఖం కలుగుతుంది. జీవితం రకరకాలుగా ఉంటుంది. ఒకవేళ అవుట్ అయితే మన తప్పిదం మనం తెలుసుకున్నాం అన్న పాజిటివ్ థింకింగ్ మనకుంటే మనకెప్పుడు దుఃఖం రాదు. పాజిటివ్ దృక్పథం వల్ల ప్రతి దాంట్లోనూ విషయం నేర్చుకుంటాం. అయ్యో నా వికెట్ పోయిందే అని ఏడవం. ఓహో నేను చక్కటి విషయం తెలుసుకున్నాను. నేను అనవసరంగా అవుట్ సైడ్ ది ఆఫ్ స్టిక్ బాల్ పోతూ ఉంటే దానికోసం వెంపర్లాడాను. అలా చేయకూడదు. ఇవాళ ఒక సత్యం తెలుసుకున్నాను కనుక నేను వచ్చే దఫా ఆటలో వచ్చే ఇన్నింగ్స్లో కడు జాగ్రత్తగా ఉండాలి అని కొత్త విషయం తెలుసుకున్నందుకు ఆనందించాలి. వికెట్ పోయినందుకు ఏడవడం కాదు. కనుక ఇవన్నీ కూడా ఒక దృష్టితో చూస్తే దుఃఖభాజనంగాను, మరో దృష్టితో చూస్తే ఆనంద విహారంగాను అనిపిస్తాయి. అయితే ఏ దృష్టితో చూడాలి, ఏ దృష్టికోణాల నుంచి చూడకూడదు అన్న విచక్షణే ఆనంద శాస్త్రం, ఎంజాయ్మెంట్ సైన్స్.